పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే సలార్, కల్కి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న డార్లింగ్ ఇప్పుడు రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ అను రాఘోపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఇవే కాకుండా వచ్చే నెలలో మరిన్ని చిత్రాలు పట్టాలెక్కనున్నాయి. దీంతో డార్లింగ్ అప్కమింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వర్షం. డైరెక్టర్ శోభన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీలో చెన్నై సోయగం త్రిష కథానాయికగా నటించింది. ఇందులో గోపీచంద్ విలన్ పాత్రలో రఫ్ఫాడించాడు. అలాగే ఈ మూవీలో ప్రకాష్ రాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్రమోహన్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సాంగ్స్ మరింత హైలైట్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. ఇప్పటికీ వర్షం సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004లో జనవరి 14న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. దాదాపు 125 కేంద్రాలలో 50 రోజులు, 95 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. అలాగే 24 కేంద్రాలలో 175 రోజులు ఆడిన సినిమా ఇదే. మొత్తం 3 నంది అవార్డులతో పాటు మరిన్ని పురస్కారాలను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ ప్రభాస్ కాదట. అవును, ఈ చిత్రాన్ని డైరెక్టర్ శోభన్ ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నారట. వర్షం మూవీ స్టోరీ ముందు మహేష్ వద్దకే వెళ్ళిందట. కానీ అప్పుడు వేరే కారణాలతో మహేష్ చేయకపోవడంతో ఈ స్టోరీ ప్రభాస్ వద్దకు వెళ్ళింది. కానీ ఇదే సినిమా డార్లింగ్ కు స్టార్డమ్ తెచ్చిపెట్టింది.